హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం రేపింది. పోలీసులు రాత్రి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పైన సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సుమారు 11 మంది రేవ్ పార్టీ చేసుకుంటున్నారు. ఆ రేవ్ పార్టీలో ఒక టీడీపీ ఎంపీ ఉన్నాడు, అలాగే మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక మహిళ కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీలో ఉంది. అయితే రేవ్ పార్టీ జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలిసి మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులను చూసిన వెంటనే ఆ రేవ్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రివాల్వర్ తీసి గాల్లో కాల్పులు చేసినటువంటి కార్యక్రమం చేసినట. దాదాపు 4 రౌండ్స్ చేసినట. పోలీసులను చూసి పోలీసులు వాళ్ళ దగ్గరికి రావద్దని చెప్పి పోలీసులను గన్నుతో బెదిరించేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కూడా ఉన్నాడు. ఆ ఎంపీకి కూడా డ్రగ్స్ కి సంబంధించిన వ్యవహారంలో పాజిటివ్ వచ్చింది. ఆయన కొకాయిన్ తీసుకున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. దాదాపు 2 గ్రామ్స్ కొకాయిన్ ఉన్నట్టుగా కూడా పోలీసులు కన్ఫర్మ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ రేవ్ పార్టీ మధ్యాహ్నం నుండే కొనసాగుతూ ఉందట. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అది. ఆ ఫామ్ హౌస్ మొయినాబాద్ లోనే ఉంది. ఆ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ పేరు రితీష్ రెడ్డి అట. పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ బ్రదరు రితీష్ రెడ్డి కూడా ఉన్నాడట. రితీష్ రెడ్డితో పాటు చాలా మంది ఉన్నారు. ఆ డ్రగ్స్ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన సిమ్లా నుండి పట్టుకొచ్చిందట డ్రగ్స్. సిమ్లా నుండి. ఆ సిమ్లా నుండి తెచ్చిన పేరు కౌశిక్ రవి అట. ఈ కౌశిక్ రవి అనేటోడు ఈయన బెంగళూరుకి సంబంధించినటువంటి వ్యక్తి అనేది వినబడుతున్న చర్చ. బెంగళూరుకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన ఏదో సంథింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు, అంటే ఏదో జాబ్ చేస్తాడు, సంథింగ్ ఏదో చెప్తా ఉన్నారు. సో ఈ సిమ్లా నుండి తెచ్చినటువంటి అసలు ఎట్లా వచ్చినాయి ఈ డ్రగ్స్, సిమ్లా నుండి ఎవడిచ్చిండు, మరి వీళ్ళు ఇదే ఫస్ట్ టైం కలిసిరా, ఇంకెప్పుడైనా ఇట్లా కలిసిరా, వీళ్ళు డ్రగ్స్ ఇక్కడే తీసుకున్నారా, వేరే దగ్గర ఎక్కడైనా తీసుకున్నారా, అసలు ఈ పైలట్ రోహిత్ రెడ్డికి తర్వాత టీడీపీ ఎంపీకి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంది, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సంబంధం ఏంది, వీళ్ళకి ఎవరు డ్రగ్స్ తెచ్చిచ్చేది, అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఈ సమావేశం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు ఈ రేవ్ పార్టీని వీళ్ళు నిర్వహించారు అనేటటువంటి అంశం పైన పోలీసులు పూర్తి స్థాయిలో డేటాను సేకరించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం రేపినటువంటి పరిస్థితి.